విశాలమైన ఆకాశం, అంతులేని నక్షత్ర సమూహాలు, భూమి, జీవనం ఇవన్నీ ఒక్కసారిగా ఎలా ఆవిర్భవించాయి? సృష్టి అసలు ఎలా మొదలైంది అనే ప్రశ్నకు ఇస్లాం ఇచ్చిన సమాధానాన్ని తెలుసుకుందాం. సమయం కూడా ఇంకా పుట్టని క్షణం, స్థలం అనే భావన కూడా లేని యుగం. ఆకాశము లేదు, భూమి లేదు, చీకటి లేదు, వెలుగు లేదు. ఆ సమయానికి ముందే ఉన్నది ఒక్కడే, అల్లాహ్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఆయనకు ఆరంభం లేదు, ఆయనకు అంతం లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞుడు. ఖురాన్ చెబుతుంది, ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు. అల్లాహ్ ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు ఆయనకు శ్రమ అవసరం లేదు, సాధనాలు అవసరం లేదు. ఆయన పలికేది ఒకే ఒక్క మాట, అంటే అవ్వు. ఆ మాట వెలువడిన క్షణంలోనే అసాధ్యం సాధ్యమవుతుంది, లేనిది ఉనికిలోనికి వస్తుంది. అలా మొదలైంది ఈ సృష్టి కథ. ఖురాన్ మనకు చెబుతోంది, ఆకాశం మరియు భూమి ఒకే గడ్డలా ఉన్నాయి. ఆ తరువాత అల్లాహు వాటిని వేరు చేశాడు. ఆకాశాన్ని 7 స్తరాలుగా రూపొందించాడు. ప్రతి స్తరం ఒక రహస్యం, ప్రతి స్తరం ఒక అద్భుతం. నక్షత్రాలను వెలుగులుగా చేశాడు, సూర్యుణ్ణి తాపంగా చేశాడు, చంద్రుణ్ణి శీతల కాంతిగా చేశాడు. ప్రతి ఒక్కటి ఒక నియమంతో, ఎక్కడా అవ్యవస్థ లేదు. ఇదే అల్లాహ్ యొక్క గొప్పతనం. తరువాత అల్లాహ్ దృష్టి భూమిపై పడింది. భూమిని స్థిరంగా చేశాడు, పర్వతాలను మేకుల్లా నాటాడు, నదులను ప్రవహింపజేశాడు, నీటిని జీవనానికి మూలంగా మార్చాడు. నీటితోనే ప్రతి జీవాన్ని సృష్టించాము అని ఖురాన్ చెబుతుంది. మనిషికి ముందే అల్లాహు సృష్టించిన వారు దైవదూతలు. వారు వెలుగుతో సృష్టించబడ్డారు. అవిధేయత అనే భావనే తెలియని వారు. రాత్రి పగళ్ళు అల్లాహ్ను స్తుతిస్తూ ఉంటారు. దైవదూతల తరువాత అల్లాహ్ సృష్టించిన మరో జీవజాతి జిన్నులు. వారు అగ్నితో సృష్టించబడ్డారు. మనిషిలాగే వారికి కూడా స్వేచ్ఛ ఉంది. వారిలో కొందరు విధేయులు ఉన్నారు, కొందరు అవిధేయులు ఉన్నారు. తరువాత అల్లాహ్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను భూమిపై ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అన్నాడు. అలా మట్టితో తన చేతులతో ఆదం అలైహిస్సలాంను, అతని పక్కటెముకతో హవ్వా అలైహిస్సలాంను సృష్టించాడు. ఆయనలో తన ఆత్మను ఊదాడు. ఆయనకు జ్ఞానాన్ని బహుమతిగా ఇచ్చాడు. దైవదూతలందరినీ సద్దా చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ ఆజ్ఞను ఒక్కడు మాత్రం తిరస్కరించాడు. అతడే ఇబ్లీస్. నేను అగ్నితో, అతను మట్టితో, నేను గొప్పవాణ్ణి అన్నాడు ఇబ్లీస్. ఆ అహంకారమే అతని పతనానికి కారణమైంది. ఆదం మరియు హవ్వాను భూమికి పంపించబడ్డారు. ఇది శిక్ష కాదు, ఇది ఒక పరీక్ష. ఈ భూమిపై జీవితం విశ్వాసానికి పరీక్ష, సహనానికి పరీక్ష, ధర్మానికి పరీక్ష అని అన్నాడు అల్లాహ్. ఇస్లాం చెబుతుంది, మనిషి సృష్టి లక్ష్యం ఒక్కటే, అల్లాహ్ను గుర్తించడం, ఆయనను ఆరాధించడం, ధర్మంగా జీవించడం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.